బీజేపీ నాయకులు కొత్త హిస్టరీ తయారు చేసిండ్రు. లిబరేషన్ అంటే సాధించడం స్వాతంత్రం అంటున్నారు. అసలు నిజమైన స్వాతంత్రం 1947లో వచ్చిందిరా బాబు. ఆ తర్వాత రాజులు, సామంత రాజులు, సంస్థానాలన్నీ భారతదేశంలో విలీనమైంది. దీన్ని వీళ్ళు విమోచన అంటున్నారు. పోలిపై మీరు విమోచన అంటున్నారు. మీ పాత్ర ఏందో చెప్పమని అడుగుతున్నా. ఆనాడు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కానీ, అదేవిధంగా జమలాపురం కేశవరావు గారు కాంగ్రెస్, హైదరాబాద్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా రామానంద తీర్థ గారు, అదేవిధంగా పివి నరసింహరావు గారు, అదేవిధంగా మన బూరుగుల రామకృష్ణారావు గారు ఆనాడు ఫైట్ చేశారు. అదేవిధంగా కమ్యూనిస్టులు చేసి దాన్ని సాయుధ పోరాటం అంటున్నారు. మేమేమంటున్నామంటే భారతదేశంలో విలీనం అంటున్నాం. ఇది విలీనోత్సవం తప్పితే ఇది లిబరేషన్ కాదు. సరే, మీరు కొత్త ప్రోగ్రాం పెట్టి ఇవాళ రాజ్నాథ్ సింగ్ ను పిలిచి పెద్ద ఎత్తున మీరు సాధించిన మీ బీజేపీ ఎక్కడ ఉంటారా బాబు? చెప్పండి, మీరు ఏం చేసినో నేను అడుగుతున్నా. కిషన్ రెడ్డి గారు నీ బొమ్మ, అదేవిధంగా నరేంద్ర మోడీ బొమ్మ, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ నెహ్రూ కనిపిస్తలేడా అని అడుగుతున్నా. ఆయన దేశానికి ప్రధానమంత్రి ఉంటే ఆయన పంపిస్తేనే ఇక్కడ ఏది 1940 నుండి 80 వరకు గొడవలు అయినాయి. అది తెలుసుకొని ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ను పంపిస్తే ఆయనను హీరోనంట, నెహ్రూ జీరో అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ప్రధానమంత్రి పంపిస్తేనే వచ్చాడు కదా. ప్రధానమంత్రి పెద్దనా, హోమ్ మినిస్టర్ పెద్దనా నేను అడుగుతున్నా. ప్రధానమంత్రి చొరవతోటే ఇక్కడ అల్లకల్లోలు అవుతున్నాయి. ఆనాడు మీరు షెల్టర్ ఎవరిచ్చిండ్రు? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆనాడు జమలాపురం కేశవరావు గారు కానీ, పివి గారు కానీ, రామానంద తీర్థ కానీ, బురుగు వీళ్ళంతా షెల్టర్ ఏది నాగ్పూర్లో ఇచ్చారు. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఏది మచిలీపట్నం, విజయవాడలో చేశారు. మీరు ఏడా షెల్టర్ ఇచ్చిరో చెప్పండి. మీ పాత్ర ఏందో? అసలు మీ బీజేపీ లేకుంటారా బాబు? మీరు జెండా ఎప్పుడు ఎగిరేసిర్రు? స్వాతంత్రం వచ్చిన 55 ఏళ్ల తర్వాత మీకు జెండా గుర్తు వచ్చింది. ఇప్పుడు నరేంద్ర మోడీ తిరంగా తిరంగా మేము 1947 నుంచి ఎగిరేస్తున్నాం. ప్రతి ఇంటి మీద జెండా పెడతాం, జనగణమన వాడతాం. ఇవన్నీ కూడా మేము చేసింది. ఇవాళ కొత్త నాటకం చేయడం ఇది న్యాయమైన అని అడుగుతున్నా. పండిట్ జవహర్లాల్ ను పక్కకు పెట్టడం మీ ఉద్దేశం ఏంది? స్వాతంత్రం పోరాడలే నెహ్రూ, ఎన్నిసార్లు జైలుకు పోలే, కోట్ల రూపాయలు దేశాన్ని గురించి ఖర్చు చేసిన సంపన్న కుటుంబం అది. ఇవాళ కొత్త నాటకాలు ఆడుతున్నారు. ఇది తెలవడానికి ఇది విలీనం చేయడం. సామంత రాజులందరూ కూడా భారతదేశంలో విలీనమైండ్రు. అదేవిధంగా ఎవరు మన ఏదైతే నిజాం కూడా ఇలా విలీనమైండు తప్పితే దాన్ని ఒక ఆసరా తీసుకొని నెహ్రూను కించపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ అంటున్నారు నరేంద్ర మోడీ ఏదైతే ఆయన పోయిండు కదా ఎక్కడ మణిపూర్ పోయిండు. 2 ఏళ్ల తర్వాత ఆయన గుర్తొచ్చింది. 2 ఏళ్ల దానిక ఏం కలవలే, అల్లకల్లోలమైంది. కొన్ని వందల మంది చనిపోతే ఇవాళ పోయి అన్ని కొత్త మాటలు చెప్తున్నాడు. ఏంటంటే పాక్ ఉగ్రవాదులకు కాంగ్రెస్ దండు. మేమెందుకు ఉగ్రవాదులు బాబు? మేమందరం ముఖ్యంగా అన్ని పార్టీలు కలిసి ఇండియా కూటమి అందరూ కూడా నీకు మద్దతు ఇచ్చారు. ఏ విధంగానైతే పహల్గాంలో జరిగిన ఇన్సిడెంట్ మీద మీరు చర్య తీసుకోవాలని యునానిమస్ గా నీకు అవకాశం ఇస్తే ఆపరేషన్ సింధూర్ అన్నాం. ఇవాళ ఆపరేషన్ సింధూర్ ఎక్కడ పోయింది? ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా ఏది జరిగిన సంఘటన, భర్త చనిపోయిందనో, తమ్ముడు చనిపోయిందనో వాళ్ళందరూ బాధపడుతుంటే ఇవాళ నువ్వు ఇవాళ ఎవరికి సాయం చేస్తున్నావు? పాకిస్తాన్ టీం ఆడాలనా? పాకిస్తాన్ ఇవాళ ఏం చేస్తుందని అడుగుతున్నా. పాకిస్తాన్ వాళ్లకు ఉగ్రవాదులను ఏం చేస్తలేము. ఉగ్రవాదులను ఎంకరేజ్ నువ్వే చేస్తున్నావు. ఇవాళ మేము ఉగ్రవాదులకు మొదటి నుంచే ఉగ్రవాదుల వల్ల మా ఇందిరాగాంధీ చనిపోయింది.
రాజీవ్ గాంధీ చనిపోయాడు, మేము ఉగ్రవాదులకు ఎందుకు సపోర్ట్ చేస్తాం? ఇది కొత్త నాటకం. అదేవిధంగా ఇవాళ తప్పనిసరిగా మన రాష్ట్రంలో విలీనం అంటే సామంతరాజులు ఆనాడు 47లో అందరూ సరెండర్ అయినా నిజాం సరెండర్ కాలేదు. తర్వాత నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ను పంపిస్తేనే ఆయన ఇక్కడికి వచ్చి సిచ్యువేషన్ న్యూట్రల్ చేశాడు. దానికి నువ్వు లిబరలైజేషన్ అని మీటింగ్ పెట్టి మీ పాత్ర ఏందో ఒక దగ్గర చూపించమని చెప్తున్నా. మీ బొమ్మలు వేసుకోవడం కాదు. నెహ్రూ బొమ్మ ఎందుకైనా నేను అడుగుతున్నా. నెహ్రూ ఏం తప్పు చేశాడు? దేశానికి స్వాతంత్రం తేవడం తప్ప, జైలుకు పోవడం తప్ప. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.